హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి అయితే గనక అంటే 1వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే గనక మొదలు కానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది. నిన్నటి రోజున ఈ ప్రకటన అయితే గనక విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏం ప్రకటన విడుదల చేసింది ఏంటి, అదేవిధంగా ఎవరెవరికి ఇంటి దగ్గర ఇస్తారు అంటే మరి కొంతమందికి ఇంటి దగ్గర కాకుండా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అయితే వేస్తామని చెప్తున్నారు. ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేస్తారు, అదేవిధంగా ఎవరికి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తారు, అలాగే మరికొంతమందికి పెన్షన్తో పాటుగా మరికొన్ని కూడా ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. పాత పథకాలకు సంబంధించి అనేక మార్పులు చేస్తున్నారు, అదే అర్హతలు మారుస్తున్నారు, కొత్త వారు అప్లై చేసుకోవడానికి ఎలాగని డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఏపీ ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయాలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పంపిణీ చేసే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. నిజానికి ప్రతి నెల కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీలో అయితే కనుక గత 2 నెలలుగా ఎలక్షన్ కోడ్ వల్ల అయితే వాలంటీర్ని పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా వాలంటీర్లను అయితే ఈ నెల కూడా వాలంటీర్లకు అయితే పెన్షన్ పంపిణీ అయితే అప్పచెప్పలేదు. కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే కనుక ఇంటింటికి వెళ్ళి చేయాలని అయితే చెప్పారు. జూలై 1వ తారీఖున ఉదయం నుంచే ఈ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉంటారో వారి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. అయితే వాలంటీర్లతో పోల్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే కేవలం గ్రామ వార్డు సచివాలయాల్లో 7 నుంచి 8 మంది మాత్రమే స్టాఫ్ అయితే ఉంటారు. సో అంతమంది ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కేవలం ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బందికి ఒకరికి 50 ఇళ్ళు మాత్రమే అప్పచెప్పడం జరిగింది. వాలంటీర్లకు ఎలా అయితే ఇస్తారో క్లస్టర్స్ వారీగా 50 ఇళ్ళు అనే విధంగా వారికి కూడా అదే విధంగా 50 ఇళ్ళు మాత్రం అప్పచెప్పడం జరిగింది. సో అంతమందికి పెన్షన్ ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వారితో పాటుగా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో మటుకు వారితో పాటుగా ఇతర సిబ్బంది అయిన అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క పనిలో అయితే వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారికి కూడా ప్రతి ఒక్క వర్కర్కి కూడా అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కొక్కరికి 50 ఇళ్ళు చొప్పున అప్పచెప్పుతూ జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు వీలున్నంత వరకు అందరికీ కూడా పెన్షన్ అయితే కనుక పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా కొంతమంది మిగిలిపోయినట్లయితే మరునాడు తర్వాతి రోజు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక జూలై 1 సోమవారం వచ్చింది. బ్యాంకుల నుంచి ముందు రోజు ఆదివారం బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఈరోజు అంటే శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటల లోపే అందరూ అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎవరెవరు ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో మొత్తం నగదు డ్రా చేసి సంబంధిత సిబ్బందికి కేటాయించిన నగదంతా కూడా రెడీ చేసి అంటే సిద్ధం చేసి ఆ నగదు మొత్తం జూలై 1వ తారీఖు ఉదయం నుంచి ఎవరిది వారికి పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అందరికీ తెలుసు, పెంచిన పెన్షన్ 1000 రూపాయలతో పాటుగా ఒక్కసారి ఏప్రిల్ నెల నుంచి లెక్కపెట్టి ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చి 3,000 డబుల్ చేశారు, అది 6,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక అలాగే మీకు ఇచ్చినప్పుడు పెన్షన్ పుస్తకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి తీసుకొని మళ్ళీ మీకు కొత్త పెన్షన్ పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ నెల పెన్షన్తో పాటుగా ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ భరోసా అనే పథకం కింద అయితే కనుక మరి ఒక కొత్త పుస్తకం అయితే కనుక ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ పుస్తకం అయితే తీసుకోండి. పెన్షన్తో పాటు ఆ పుస్తకం చాలా కంపల్సరీగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ బుక్ అయితే తీసుకోండి. ఎందుకంటే తర్వాత నెల నుంచి అందులోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా పెన్షన్ పంపిణీకి సంబంధించి పుస్తకం అయితే తీసుకోండి. అలాగే పెన్షన్తో పాటుగా చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ, ప్రతి ఒక్క పింఛన్దారికి నమస్కారం అంటూ, ప్రియమైన పింఛన్దారులకు నమస్కారం అంటూ మీ అందరి మద్దతుతో అండగా నిలిచే ఈ సంక్షేమం గురించి ఈ పెన్షన్ అయితే పెంచుతున్నట్లుగా పెన్షన్ పంపిణీ లేఖ అయితే రాశారు. ఆ లేఖ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ ఇచ్చిన తర్వాత
మీ యొక్క సంతకము వేలిముద్ర తీసుకోవడానికి ప్రత్యేక కూపన్లు అయితే సిద్ధం చేశారు. 7,000 రూపాయలు మీకు పెన్షన్ అందినట్లుగా మీతో వేలిముద్ర అయితే వేయించుకొని ఆ తర్వాత మీకు సంతకం కూడా చేయించుకోవడం జరుగుతుంది. సంతకం లేదా వేలిముద్ర అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు 7,000 రూపాయలు మీరు అందుకున్నట్లుగా మీరు వేలిముద్ర కానీ సంతకం కానీ చేయవలసి ఉంటుంది. ఇక అలాగే పెన్షన్‌కి అర్హులై ఉండి కొన్ని కారణాల వల్ల వేరే ఊర్లో ఎవరైతే ఉంటారో అంటే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు లేదా ఉద్యోగ సంబంధించి లేదా వేరే పని మీద ఎక్కడైనా కూడా వేరే ఊర్లలో ఉన్నట్లయితే కనుక అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే చేస్తాము అని అయితే కనుక ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో జూలై 1 నుంచి ఇంటింటికి 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ పాస్‌బుక్స్ ఇస్తారు. దాంతోపాటుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ప్రత్యేకంగా ఒక కూపన్ అయితే ఇచ్చి దాని మీద సంతకం కూడా పెట్టించుకుంటారు. అంటే మీకు 7,000 అందినట్లుగా మీ పేరు వివరాలన్నీ చెక్ చేసుకొని దాని మీద మీరు వేలిముద్ర అయితే వేలిముద్ర, సంతకం అయితే సంతకం చేసి తిరిగి ఆ గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి అయితే అందజేయవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.